నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ టిట్కో గృహాల వద్ద ఉన్న ఎన్టీఆర్ నగర్లో ₹1 కోటి అర్బన్ హెల్త్ సెంటర్ను మరియు 9వ వార్డు టీచర్స్ కాలనీ నందు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వెనుకబడ్డ వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం శిలాఫలకాలకే పరిమితమైందని, అభివృద్ధి పనులు ఏమీ లేవని, అవినీతి తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, పట్టణాధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మాజీ పట్టణాధ్యక్షుడు మంకు ఆనందు, జనసేన పట్టణాధ్యక్షుడు రామారావు అనిల్, జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ, శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రుద్రాక్షల కౌసల్యమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు ముద్ద మురళీ గౌడ్, భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. దివ్యదో భాజవాసుతా బ్రహ్మ పరసిద్ధి ఒక మాట ఉంటుండే జేసీబీ స్టార్ట్ చేసినప్పుడు కొట్టేస్తాను. కేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకల్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. त्वमेव प्रत्यक्षं ब्रह्मादि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्धं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवदो अभ्यक्षामि श्रीमन्त्रिव्यस्य राष्ट्रं धारयतां सर्वं अयं मुहूर्तस्य मुहूर्तः आदित्यादि नमः వెనకరాయు అత్యంత వాం భద్రం కన్యా విష్ణుయామదేవాః భద్రం పశ్యామాచ్యవిర్యదత్రాః శరీరంగే సుష్ఠభాగం తద్నోభిః విషామదేవృతిం యదానః సత్యన ఇంద్రావర్ధృతమాః సత్యన పూషా విశ్వవేదాః సత్యన అరిష్టనేమిః సత్యన బృహస్పతిర్దదాతు. ఓం శాంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మల్లార బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సంబంధించి గౌరవ డిపిఎంఓ గారు వివరిస్తారు. అయితే అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. యూపీఎస్సీ ప్రారంభోత్సవం యూపీఎస్సీ ఫౌండేషన్కి వచ్చిన మన గౌరవనీయులని గవర్నమెంట్ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి ఇంతకుముందు అయితే అక్కడ లేవు, ఓన్లీ ఏరియా హాస్పిటల్స్ మాత్రమే ఉండేది టౌన్లలో. ఇలా ఇప్పుడు యూపీఎస్సీలు అనేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలలో 2 లేదా 3 దాని యొక్క పాపులేషన్ బట్టి ఒక 2 ప్లేస్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడికి రావడం అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ అన్న వాళ్ళు కూడా దాదాపులో 1 year లో కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికోసం అమౌంట్ అరౌండ్ 1 crore దాకా మనకి రిలీజ్ చేస్తున్నాము.
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించు 2700 టిట్కో హౌసెస్ లో ఇప్పటి వరకు కూడా ఆక్యుపై చేసింది 300 గృహాలు. మరి అందులో ఇక్కడికి ఎంతమంది వచ్చారో వాళ్ళ అవసరాలు ఏంటో కనీసం ఒక 50 కాదు 100 మంది అన్న వచ్చిందంటే బాగా సంతోషంగా ఉండేది. మా శాసనసభ్యుల వారికి కూడా ఒక ఉత్సాహం అనేది ఉండేది. మీరు అడగకుండానే మరి ఈరోజు ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా మాకు ఇక్కడికి వచ్చి మౌలిక వసతులు చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాలువలు ఏర్పాటు చేసుకోవాలి, పారిశుద్ధ్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి, ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరందరూ వచ్చి ఉత్సాహంగా చప్పట్లు కొట్టడం ద్వారా మా శాసనసభ్యుల వారు కూడా ఉత్సాహంగా మీకు ఏం కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఉండేది. మీరు ఎంతమంది వచ్చారో కనీసం ఒక 100 మంది అన్న వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉండేది. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రోగ్రాం మరి మున్సిపల్ శాఖ వారు నిర్వహిస్తున్నందువల్ల మరి ఈ నెప్మా వాళ్ళ ద్వారా చాలా మంది ఇక్కడికి వచ్చినట్లు మాకు అవగాహన ఉంది. ఈ నెప్మా అంటే యాక్చువల్గా దాని యొక్క ఎందుకు పెట్టబడింది అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పేదరిక నిర్మూలన, పేదరికం లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి పరిస్థితి. ఆ దిశగా మెప్మా అంటే మిషన్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, అంటే పేదరికాన్ని తీసివేసే విధంగా, నిర్మూలన చేసే విధంగా మీరందరూ కూడా ఒక మహిళలందరినీ కూడా చదువుకోని మహిళలు ఉంటారు, వాళ్ళందరూ కూడా కుటుంబ మిషన్లు ఇచ్చి ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా మహిళా సాధికారత అనేది మీ ద్వారా డెవలప్ కావడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ పెట్టడం జరిగింది స్టాఫ్గా. అదేవిధంగా మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పేదరిక నిర్మూలనకి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరు కూడా 1 to 1 ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ ప్రభుత్వం మంచిదని అవగాహన కల్పించండి. లేదు గత ప్రభుత్వమే బయటికి రానియకుండా మహిళలందరినీ కూడా నిర్బంధించి చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతవరకు ఈ యొక్క మహిళల్ని సాధికారత సాధించే దిశగా ఏమేం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఎంతవరకు ఉండాలి. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా కొనసాగితే ఇంకా కూడా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనే దిశగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఈ విషయం మీరు కూడా పబ్లిక్ లో తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశమైన పెద్ద 2 గ్రూపులుగా 3 ఈ అర్బన్ బిల్డింగ్స్ కట్టి ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరచాలని చెప్పి ఆయన ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు అంతా చేస్తున్నారు. ఇప్పుడు అదే కాకుండా టాటా కన్సల్టెన్సీ తో ఏఐ విభాగం ద్వారా రాబోయే వ్యాధులకు కూడా అప్పటికప్పుడు వాళ్ళకి దానికి మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో ఇప్పుడు అమరావతిలో ఆ క్వాంటమ్ వ్యాలీలో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో మనం ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొని పోతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి మన ఎమ్మెల్యే గారికి పదే ఫోన్ ద్వారా ఇంకా మీకు ఏమేమి కావాలి, ఏమేమి వసతులు కావాలని అడుగుతూ ఆయన ప్రోత్సహిస్తూ ఇచ్చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ సమస్యలు ఏమన్నా మీకు కావాల్సిన వాటి ఉంటే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అందుబాటులో ఇంట్లోనే ఉంటారు. మీరు వచ్చి మీ సమస్యలు కానీ చెప్పుకుంటే అప్పటికప్పుడు తీర్చగలిగే ఒకే ఏకైక వ్యక్తి వెంకటగిరి ఎమ్మెల్యే గారు అని చెప్పి మీకు ద్వారా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాము. గతంలో కూడా వీటన్నిటి కూడా ట్యాంకులు వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు మేము 2-3 సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి విజిట్ చేసినప్పుడు కూడా ఈ ట్యాంకులు అవన్నీ ఉంటున్నాయి, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదని చెప్పి ఇప్పుడు చాలా భాగంగా ఏదో ఎక్కువ నిలిపినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒకసారి పరిశీలించి ఇక్కడ ఏమేమి ఉన్నాయి గతంలో, ఇప్పుడు ఏమేమి లేవనేది కూడా వాళ్ళు పరిశీలించి అధికారులు దృష్టికి తీసుకురావాల్సింది కోరుచున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కుర్రం రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మహిళలందరూ నిద్రపోతున్నారు కానీ మేమేం చెప్తున్నాం వినట్లేదు. ఒక్కరు కూడా అసలు యాక్టివ్గానే లేరు. మనం ఈ రోజు ₹1 పెట్టి సార్ ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేస్తున్నది మన కోసమే. కాబట్టి దాన్ని ఆలోచించి మీరు దాన్ని యాక్టివ్గా ఉండాలి. దయచేసి అందరూ క్లాప్స్ కొట్టాలి.
గట్టి కొట్టాలి క్లాప్స్. నాకేం సౌండ్ వినిపించట్లా, గట్టిగా. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలిసిందే. మనం ఎన్ని రోజులైనా బతకాలంటే మనకు ఆరోగ్యంగా చూసుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలో ఆ ఫెసిలిటీస్ ని మన కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా ఉంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఆయన వెంకటగిరి నియోజకవర్గం, ముఖ్యంగా వెంకటగిరి టౌన్ కి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఒక దేవుడిలాగా ప్రత్యక్షమై మన కోరికలు మన అవసరాలు తీర్చే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తి మనకి దొరకడం మన జన్మతః మనం చేస్తున్న పుణ్యం అని తెలియజేసుకున్నాను. కాబట్టి మహిళలందరూ ఇంకోసారి క్లాప్స్ కొట్టాలి ఆయన కోసం. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సభా వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గత ప్రభుత్వంలో వైసీపీ ఒక శిలాపలకాలకే పరిమితమైంది. ఎటువంటి అభివృద్ధి లేదు. రంగులు పూసుకోవడం, వాళ్ళ బొమ్మలు వేసుకోవడం, అక్కడి వరకే పరిమితమైన. కానీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నలుమూల నుంచి అభివృద్ధి పదంలో కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. రోడ్డు అయితేమి, ఆరోగ్యం అయితేమి, ఇలా పరిశ్రమలు అయితేమి, యువతకు ఉద్యోగ అవకాశాల పరంగా పరిశ్రమలు ఎన్నో అన్ని రంగాలలో సక్సెస్ఫుల్ గా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో మన పురుగుల రామకృష్ణ సార్ గారు ప్రజలకు ఏం కావాలనే ప్రతి ఒక్క అవసరాలు తెలుసుకొని ప్రతి వార్డు వైజ్ అన్ని సమస్యలు తీరుస్తున్నారు. ఈరోజు పలు చోట్ల రోడ్ల నిర్మాణం కావాల్సిన ఏర్పాట్లన్నీ శంకుస్థాపన చేశారు. అలాగే ప్రతి వార్డులో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా లైట్లు అయితేమి, కాలువలు అయితేమి, నీటి సరఫరా అయితేమి, అన్ని ఏ సమస్య ఉన్నా మన కమిషనర్ గారికి తెలియజేయడం వెంటనే దగ్గరుండి అన్ని సమస్యలు తీరుస్తున్నారు. ఈ రోజు మన ఈ ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 1 కోటి రూపాయలతో నిర్మాణం చేపడుతున్నటువంటి మన ఫస్ట్ ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేయడం 1 కోటి రూపాయలతో చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఇంకా అన్ని కార్యక్రమాలు వేగవంతంగా జరిగి ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్కరికి అన్ని కావాల్సిన వస్తువులు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మన ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మన కూటమి ప్రభుత్వంలో అంచెలంచెలుగా అభివృద్ధి అనేది ధ్యేయంగా ముందుకు అడుగు వేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జై కూటమి ప్రభుత్వం, జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. ఈ కార్యక్రమం గతంలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేటివి గతంలో శాంక్షన్ చేశాం. ఇక్కడ ఒకటి, బూస్టర్ ఒకటి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివి కూడా పట్టించుకోవాలి. మళ్ళా ఈరోజు బూస్టర్ అంటే 1 కోటి రూపాయలు, ఇక్కడ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతాను. ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి అనేది ఒక కన్ను, అదేవిధంగా సంక్షేమం అనేది ఒక కన్ను. ఈ 2 కళ్ళతో జరిపించాల్సింది పోయి ఎంతసేపు కూడా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు. కానీ ప్రజలు రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలని చెప్పనేసి ఏ రోజు అనుకునేవాడు కాదు. రాష్ట్రంలో ఒకటే మన ముఖ్యమంత్రి కోరుకునేది రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి బాగుండాలి, యూత్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి, మన రాష్ట్రంలో యువత బాగా ఉంది అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ మనం చేస్తున్న తప్పిదాలు ఏంటంటే ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే బాగా డెవలప్ అయ్యే టైంలో మళ్ళా మార్చేస్తారు. కొత్తగా పార్టీ రావడం, ఏదో ఒక అవకాశం చెప్పడం. ఈరోజు మనం మధ్యలో వైసీపీ రాకుండా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతో డెవలప్ అయ్యింది. 5 సంవత్సరాలు కుంటుపడింది. ఈరోజు గుజరాత్లో కంటిన్యూగా 5 దఫాలు కూడా ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలుగుతున్నారు. ఈరోజు మన పరిస్థితి కాదు. మనం అభివృద్ధి మొదలు పెట్టాము, గవర్నమెంట్ మారిపోయింది, ఆగిపోతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి.
ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఒక 4-5 టర్మ్లు ఆ రాష్ట్రం బాగుంటుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా అవకాశం అవుతాం. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, ఇప్పుడైతే ఏ రాష్ట్రం బాగుందో అది చూసుకొని ఆ ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరిస్తే మనం బ్రహ్మాండంగా మన రాష్ట్ర పరిస్థితి కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉండే ప్రజల మీద ఎప్పుడు కూడా మక్కువ. ఎప్పుడు కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రంలో బాగా చేయాలి అన్ని రకాలుగా అనేది కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రిది. అందుకనే ఈరోజు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఇలాంటి అర్బన్ హెల్త్ సెంటర్ అనేటివి కూడా ఏర్పాటు చేసి మేము దగ్గరలో ఉండే విధంగా మీరు బయట చూపించేది కూడా లేకుండా మీకు అందరూ అన్ని రకాలుగా డాక్టర్ని, సిస్టర్ని అందరిని ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సేవ చేసేదాని కోసం ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం అయితే మనల్ని మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా ఉంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, రోడ్లు వేయాల్సినవి కూడా ఉన్నాయి, అంచెలంచెలుగా అన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొన్న కూడా వస్తే చెట్లు అన్నీ కూడా అన్ని క్లీన్ చేయమని చెప్పాం. ఎందుకంటే నీళ్ళ పక్కనే చెట్లు ఉన్నాయి, పాములు వచ్చే విధంగా ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.2లో పథకంలో ఎన్టీఆర్ నగర్కు మరియు టిక్కో అందరికి కూడా కలిపి ఈరోజు వాటర్ స్కీమ్ 11 కోట్లు శాంక్షన్ అయింది. ఇది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్ తిరిగిపోతా ఉన్నాం. మీరు బయట వెళ్ళి బిందులు తెచ్చుకునే పని లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ వచ్చి ఇచ్చి మీ ఇంటికి వాటర్ వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎప్పుడో మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ, మీ అందరికి కూడా పేరు పేరున మరి ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అదేమంటే డిపో కాడ మీరు అడిగితే మీకు ఎందుకు అక్కడ రమ్మనేసి అంటారు. సమయానికి మనం ఆటోలో వెళ్తాము కానీ బస్ ఆపరు. ఒకటి మెయిన్ లైట్లు లేవు సార్, ఇక్కడ నుంచి ఇక్కడంతా లైట్లు లేవు. లైట్లు అతను అబ్బాయిని అడిగితే సార్ వాళ్ళు ఏమంటే కమిషనర్ సార్ అబ్బాయిని పెట్టాము అని అంటారు. ఇక్కడ ఆపేవాళ్ళు లేరు, వేసేవాళ్ళు లేరు. వేసినారంటే దానికి స్విచ్లు లేవు. మేము వైర్లు తగిలించాలంటే వానర్లు ఆడవాళ్ళం మేము ఎక్కడ తగిలిస్తాం సార్. ఇవి గవర్నమెంట్ ప్లాట్లే సార్, ఏ కారణం లేదు. చెట్లు ఉంటాయి కదా ఇళ్ళ ముందు, మేము పాములు చెడిపోతుంది. మేము ఒక్కరిమాటే సరే సార్, 10 ఇళ్ళు ఉన్నాయి సార్. మనం కొట్టుకుంటాం సార్, అవతల కాపురాలు ఉండాలి కదా. ఇల్లు కట్టేస్తే వెళ్ళి మేమేం చెయ్యాలా? వాళ్ళందరూ తీసుకొని వాడుకు ఇచ్చుకున్నారు కాదు, ఇక్కడ ఇచ్చింది. వాడు కాపురం ఉన్నారు, ఎవరైతే తీసుకున్నారో వాడు కాపురం ఉండాలా, లేని వాళ్ళు అందరూ కూడా తీసేస్తాం. చెట్లు మర్చిపోయా. ఎవరైతే తీసుకున్నారో ఇల్లు కట్టుకోకపోతే దానికి కూడా టైం ఇచ్చి క్యాన్ చేస్తాం. ఇది హౌసింగ్ సార్, ఇక్కడ సార్ మేము చెట్లు కొట్టించావా ఎప్పుడు సార్ మేము చెత్త తీసుకొస్తారు ఇక్కడే సార్, ఇక్కడ పెడతారు ఇల్లోళ్ళు. ఏమంటే అది గవర్నమెంట్ స్థానాలు. ఎండ పెట్టేది అన్ని స్థలాల్లో అప్పుడు అప్లై చేసి ఇల్లు కట్టేది జరుగుతుంది. స్లాబ్
స్లాబ్ అంటే స్లాబ్ డబ్బులు తీసుకోవాలి సార్. ముందుగా 15,000 తీసుకున్నారు. ఇప్పుడు పని స్లాబ్ వరకు ముందు మనం ఇల్లు ఊరికి 15,000 ఇచ్చున్నాము. తీసుకున్నాము. వాడు ఉన్నారా లేదా చూడండి. 15,000 స్లాబ్ సరిపోతే అని అన్నారు. అక్కడక్కడ ఒక్కొక్కరు మీరే బెండ్ అంతా మీరే తోడించుకోమన్నారు. మేము బెండ్ అంతా తోడించుకున్న శక్తి లేదు సార్ లాస్ట్లో. అందుకని లాస్ట్ అదే తోడించుకోమని సార్ బాగుంటుంది అంటున్నాను. ఆగిపోయింది సార్. లేదా పాలు డబ్బులు అవుతాయి. డబ్బులు తీసుకున్నాను. డబ్బులు తీసుకున్నాను. అంటే కాంట్రాక్ట్ గా తీసుకుంటారు సార్ అంటే 10,000 కాంట్రాక్ట్ ఇచ్చాము. 15,000 అడిగారు. స్లాబ్ కానీ చెప్తున్నా 10,000 అడుగుతున్నారండి. కట్టిన తర్వాత బిల్లు పడి ఇచ్చారు 15,000 అడిగిలా. ఇచ్చేసాం సార్. ఇచ్చేసారండి. 15,000 ఇచ్చాం సార్. ఇచ్చింటే వాళ్ళు కట్టాలి సార్. కట్టిన తర్వాత మళ్ళీ బిల్లు పడుతుంది వాళ్ళకి ఇవ్వాలి. అడగండి.